నా పేరు షేక్ చిన్న మసాలా, నర్సరాపేట, పనస్తోట. నేను 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు, వదిలేశారు అప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకున్నానని. నేను వేరేగా దూరంగా బతుకుతున్నా నా ఫ్యామిలీతో. నేను ఇప్పుడు శనివారం రోజు పోలీసులు వచ్చి మా నాన్న ఫోన్ చేస్తే నా ఫోన్ చేయించారు. ఒకసారి నీతో మాట్లాడాలి రా అన్నారు. వెళ్ళిన తర్వాత జీపెక్ అంటున్నారు. ఎందుకంటే జీపెక్ను మాట్లాడేది ఏంది, ముందు జీపెక్ అని చెప్పి ఏఎస్ఐ గారు ఎలా పడితే అలా మాట్లాడారు. సార్ ఈ విషయం చెప్పకుండా ఏం లేకుండా నేను ఎందుకు ఎక్కాలి జీప్ అన్నా? విషయం చెప్పండి సార్, నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను, నా సమస్య అయితే వచ్చి మాట్లాడతానంటే కాదు మీ తమ్ముడు ఆడున్నారు అన్నారు. వాడు ఆడున్నా నాకు తెలియదు సార్, వాళ్ళకి నా సంబంధం లేదు. 10, 11, 12 సంవత్సరాలు ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడి మ్యారేజ్కి నా సంబంధం లేదు, ఆడున్నారు తెలియదు అన్న. సరే విషయం చెప్పండి సార్, నేను కనుక్కుంటానంటే మీ తమ్ముడు వైఫ్ కంప్లైంట్ జరుగుతుంది, 5 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టేషన్లో పంచాయతీ జరుగుతుంది, నీకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు సార్, ఏ పంచాయతీకి నేనైతే ఏ స్టేషన్కి రాలేదు, వాడి గురించి వాడు ఎక్కడున్నాడో తెలీదు. సరే నాకు కొంచెం టైం ఇస్తే నేను కనుక్కొని చెప్తాను వాడు ఎక్కడున్నాడో అన్న. వాడు వచ్చేదాకా నువ్వు రా అన్నాడు. వాడు వచ్చేదాకా నేను ఎందుకు వస్తాను సార్, నాకు పనులు ఉంటాయి కదా, స్కూల్ క్యారేజీ పిల్లలకి ఇచ్చి రావాలి, నాకు పనులు ఉంటాయి కదా, నేనైతే రాను సార్ ఇప్పుడు అన్న. నువ్వు ఎలా రావో నేను చూస్తానన్నాడు. అందులో ఏఎస్ఐ గారు వచ్చి చేయి పట్టుకొని లోపలికి లాక్కుపోయారు జీప్లోకి. సార్ నాకు గంట టైం అండి, వాడు ఎక్కడున్నారు కనుక్కొని చెప్తానన్నా. సరే నీకు గంట టైం ఇస్తున్నాను అంటే ఆ గంటలో నేను ఎటుపోతే అటు రావడం, ఆ కామెంటర్ జీప్ వేసుకొని ఎటుపోతే అటు రావడం, కానిస్టేబుల్, డ్రైవరు, ఏఎస్ఐ ముగ్గురు గారు, నేను ఏ రూట్ వెళ్తే ఆ రూట్ రావడం. సార్ ఏంది సార్ ఇది కరెక్ట్ అన్న అంటే, నువ్వు రాకపోతే నువ్వు గతంలో వైసీపీ ప్రభుత్వాలు బాగా యాక్టివ్గా తిరిగావు, నీ మీద లేనిపోని కేసులు పెడతాం, నువ్వు రావాలి ఇప్పుడు స్టేషన్కి, నువ్వు ఎలా రావో చూస్తా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం, బూతులు తిట్టడం. ఎస్ఐ గారు కాల్ చేసి కానిస్టేబుల్ చేత ఫోన్లు చేయించడం, ఏఎస్ఐ చేత ఫోన్లు చేయించడం, ఏఎస్ఐ చేత ఫోన్లు చేయించడం, కాల్ లిస్ట్ వీళ్ళైందా 4-5 కానిస్టేబుల్ చేత ఫోన్లు చెప్పి నువ్వు రాకపోతే నిన్ను ఎలా తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తాం, మీ ఇంటికాడ తీసుకెళ్తాం, నీ పిల్లాన్ని తీసుకెళ్తాం అని చెప్పి బెదిరించడం. ఇలాంటి ఎస్ఐ గారు చేయడం నాకైతే నచ్చట్లేదు. ప్రజలు అలా బెదిరిస్తున్నారు, అసలు నా సంబంధం లేని విషయం అది. నేను వేరేగా ఉంటున్నాను, ఏ రోజు వాళ్ళకి సమస్య వచ్చినా నేను పోలే, నా సమస్య వచ్చినా వాళ్ళు రాలేదు. నాకెందుకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు? ఈ గతంలో కూడా అంతకుముందు చేశారు ఇలానే 5 నెలల క్రితం, అప్పుడు కూడా చెప్పించాను. పెద్దల చేత మాట్లాడించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, మళ్ళీ నువ్వు రావాల్సిందే, నువ్వు ఎలా రావో చేస్తాను, నీ కాళ్ళు ఎరగదెంగుతాను అని చెప్పి ఇలానే మాట్లాడుతున్నారు. నీ కాళ్ళు ఎరగదెంగుతాను, నువ్వు ఎక్కడ పంచాయతీకి వెళ్ళా నువ్వు నా దగ్గర రావాల్సిందే, నేనే పరిష్కారం చేయాల్సిందే, నువ్వు రాకపోతే దానికి తగ్గట్టుగా నేను కేసులు పెట్టిస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు.